ఎవరుడు ఏ మామా ఏంటి పెళ్లి బాగా జరిగానా? పెళ్లి బాగా జరిగా పెళ్లి బాగా జరిగా. తర్వాత ఆడ తిరణాల ఉండే తిరణాల కూడా మనిషి బాగా మా చెన్నకేశ్వర స్వామి అన్నా వచ్చేవాళ్ళు బాగా జరిగినాయి. ఒక 2 రూపాయలు ఉంటాయి అన్న, పని ఉంది. అల్లుడు మామా వచ్చేతని 2 రూపాయలు కూడా వచ్చినట్లే కదా. 2 రూపాయలు ఉంటాయి అన్న, పని ఉంది. సరేలే సరే ఉంటే ఇయ్యాలడు అంతేలే. నేను ఇస్తా. సరే నువ్వే లేదేమో కదా చిల్లర నీ దగ్గర? లేదు నా దగ్గర లేదు. ఉందిలే నా దగ్గర చిల్లరా, నేను ఇస్తాలే. యాడ నిన్న భజనలో దొరికినావా చిల్లరా? భజన కాడాలుడు అదే లేదు నిన్న భజన కాడ అంత రూపదాస్ ఇచ్చినదే. రూపదాస్ హలో 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 మామా. అల్లుడు మామా రాలుడు ఏం లేట్ అయిపోయింది రోజు. లేదా వస్తున్నా, కొంచెం చిన్న పని ఉంటే నిలబడిపోతే వస్తున్నాలే. అక్కడనే ఆర్వి మనది. అదే ప్లేసేనా? సేమ్ ప్లేస్ అల్లుడు. సరే సరే మామ వస్తున్నా మరి. ఇంకా రైట్ ఓకే. ఏం మా మామ అప్పుడే పిలుస్తున్నాడు, రాను ఒకటే పట్టినాడు. ఏమైందబ్బా అసలు? సరే పోదాం పోతాం. ఏం మా మామ ఒకటే ఫోన్ చేసి రాని అంటున్నాడు. ఏ మామా ఏమల్లుడు ఫోన్ చేసి పిలిస్తే ఏమైంది? నీ ఆలోచనలు ఉండవు. ఏం లేదు లేడు. సరే అల్లుడు ఏది నువ్వు కూడా ఏమో ఆలోచిస్తున్నావు అల్లుడు? ఏముందిలే మామా, ఎండలు ఎక్కువైపోయినావి, అంత కసిపిసిగా ఉంది అంతే కదా. ఏం చేస్తావు 2 రూపాయలు అన్న, పని ఉంది. అబ్బో అది ఏమిటో ఇంకా. రూపాయలు అన్న, పని ఉంది. అల్లుడు మామా నేను ఎవరన్నా 2 రూపాయలు అడిగిరా? అయ్యో మామ, నిన్ను కూడా ఎవరన్నా 2 రూపాయలు అడిగినారా? అయితే వాడేనేమో మరి అయితే 2 ఏళ్ల కిందట 2 రూపాయలు అడిగిన వాడే వచ్చినట్లున్నాడు. వాడు ఏదో భూతమైనట్లున్నాడు మామో, కనబడడం లేదు కదా. నాకు కూడా కనపడడం లేదు. అవును మామ, నాకైతే చాలా భయంగా ఉంది. చాలా భయంగా ఉంది. చెప్పుకోలేకపోతున్నాం కానీ దయ్యము భూతము ఎట్లా మామా? అయ్యో తెలుసండి. ఏ బాబు చెప్పండి అంకుల్. అతను ఉండే చూడు. ఎవరు అంకుల్? 2 రూపీస్ 2 రూపాయలు అడుకుంటుండే చూడు. ముసలాయన? ముసలాయన అతను కనపడ్డాడు. శివ ఎట్లా విన్నాడు? ఎక్కడ విన్నాడు అతని? 2 ఏళ్ళైనా చనిపోయా. ఇట్లా లారీ గుద్ది చనిపోయి జమానా కాలం ఆయన చనిపోయి. అల్లుడు లారీ గుద్ది చనిపోయినాడా? లారీ గుద్దే చనిపోయా. 2 ఏళ్ళే. అతన్నేమో మనల్ని పీడిస్తున్నాడేమో అల్లుడు. రావడము పోవడము, కనబడకుండా పోవడము. 2 రూపాయలు అడుగుతాడు, కనబడకుండా పోతాడు. మా అమ్మ అయిపోయింది మన ఏదో మంత్రాన్ని దగ్గరికి పోవాలి. అదే మంత్రాంతరం వెళ్ళి అదాంతరాలు తంత్రాలు వేసుకుంటే తప్ప ఇంకా మనం బతకలేము. మీరు అతను కూడా ఒక అంతరం గట్టిపిచ్చాం, కట్టేపిద్దాంలే. సరే అసలు ఈ ప్లేస్ లో కూర్చోకూడదు మామంగా. అవును అల్లుడు. కూర్చుంటే వాడు ఎక్కడ ముసలివాడు వచ్చి తగులుకుంటాడు మనల్ని. రండి అల్లుడు. అల్లుడు పోదాం.